ప్రభుత్వమే కదా. ఎస్ 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 వాళ్ళని అడుగుతాం ఒక్క నిమిషం. బండారు వంశీ గారు సమాధానం చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజ్ గారు. ఎస్ ఎస్ ఓకే సార్ ఓకే. బండారు వంశీ గారు గుడ్ మార్నింగ్. ఏంటి మరి ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది నవీన్ అనేటటువంటి వ్యక్తి చేశాడో లేదో పక్కన పెడితే అతను ఎస్ఆర్టీలో పనిచేశాడు కాబట్టి అతనికి ర్యాంక్ వచ్చింది కాబట్టి ముందు ప్రాథమికంగా ఫస్ట్ తీసి పక్కన పెట్టేశారు. అతన్ని పక్కన పెట్టిన తర్వాత అతను కోర్టుకు వెళ్ళాడు. అతను కోర్టులో కూడా చెప్పాడు నేనేం పని చేశాను ఏంటి అనేది ఆయన చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా అక్కడ అక్రమాలు జరిగి ఉంటే అతను కోర్టుకు వెళ్ళాడు. నెంబర్ 1 అక్రమాలు జరిగాయనేటటువంటి ఆలోచనతో ఇది అభ్యర్థుల ఆందోళన రేకెత్తిస్తుంది. నిబంధనల ప్రకారం అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఎగ్జామ్ రాయడానికి అర్హుడు కాదు కాబట్టి కాబట్టి ఇలా రాశాడు కాబట్టి ఆ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి అనేసి మీరు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. సో నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉంటే అతను అక్రమాలు చేసినట్టు లేకపోతే మీరు తీసేసినట్టు అతను మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు. కోర్టుకు వెళ్ళి ఉండడు కూడా. మరి కోర్టుకు కూడా వెళ్ళాడు అంటే అసలు ఏం జరిగింది దీంట్లో? సార్ గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా ఏంటంటే సార్, వీళ్ళు ఓడిపోతేనేమో ప్రత్యర్థులు ఈవీఎంల మీద ట్యాంపర్ చేసి ఓడిపోయినట్టు, ఆ తర్వాత 16,000 మంది కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకుంటేనేమో వారంతా పేపర్ లీక్ చేసి డేటా లీక్ చేసి ఉద్యోగాలు తెచ్చుకున్నట్టు మమ్మల్ని అవమానించారు సార్. పాపం 16,000 మంది ఏం చేశారు? 16,000 మంది కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్న వారిని ఎందుకు సార్ ఇట్లా అవమానించడం? ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి వాస్తవాలకు సత్యదూరాలుగా వెళ్ళి ఒకటి కూడా నిజం మాట్లాడకుండా ఎందుకు సార్ 16,000 మంది కష్టపడి టీచర్ ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి మీరు ఎటు పెట్టలా? ప్రతి సంవత్సరం డిఎస్సి అన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఆఖరికి అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో కూడా ఒక డిఎస్సి పెడితే మీరు ఎటు డిఎస్సి పెట్టకుండా చివరికి ఎన్నికల స్టంట్లో భాగంగా లాస్ట్లో ఒక డిఎస్సి అని ప్రకటించి దాన్ని కూడా తప్పులు తడగ్గా ఉంచి అది కూడా రద్దయ్యేలా చేసి ఈరోజు పారదర్శకంగా అయినటువంటి డిఎస్సి మీద వీరు నిందలేస్తూ ఉన్నారు. 16,000 మందిని ఈరోజు అవమానిస్తూ ఉన్నారు. సార్ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈరోజు ఒక 2 months బ్యాక్ కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏంటంటే డిఎస్పీలుగా ఏ సబ్ డివిజన్లో అయితే ఉన్నటువంటి పోలీస్ అధికారులను అందరినీ వారిని ప్రాధాన్యత లేని పోస్టులకి మార్చాల్సిందిగా తీర్పిస్తే ప్రభుత్వం మరొకసారి ప్రయత్నించి తాత్సార్యం చేస్తే ప్రభుత్వానికి మొట్టికాయలేసి మరి వారందరినీ కూడా ప్రాధాన్యత లేని పోస్టుల్లోకి మార్చాలని ఒక తీర్పిచ్చింది. నాట్ ఓన్లీ డిఎస్పీలే కానీ దాంట్లో ఆ గ్రూప్ 1 లో రాసినటువంటి అన్ని పోస్టులు దాంట్లో సబ్ కలెక్టర్ కూడా ఉన్నారు. అవును, వారందరినీ కూడా ఆ పోస్టు నుంచి తొలగించి పక్కన పెట్టాలని తీర్పిచ్చింది. కారణం ఏంటంటే గ్రూప్ 1 పరీక్షల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్షల్లో జరిగినటువంటి అవకతవకల కారణంగా వారందరినీ పక్కన పెట్టాలని కోర్టు తీర్పునిచ్చింది. సో ఎందుకు అప్పుడున్నటువంటి ప్రధాన ఆరోపణలు ఏంటంటే పెద్దిరెడ్డి గారి ఇంట్లో పనిచేసే వారితోటి గ్రూప్ 1 పరీక్షా పేపర్లు దిద్దించారు అనేది ఒక ప్రధాన ఆరోపణ. ఆరోపణల మీద అవకతవకలు జరిగాయని కొంతమంది కోర్టుకు వెళితే సంచలన నిర్ణయం ఇది. ఆల్రెడీ ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి ఓకే సార్, ఒకటి వంశీ గారు వాళ్ళని పక్కన పెడదాం. ఇప్పుడు ఈ నవీన్ అనేటటువంటి వ్యక్తి ఎందుకని అతనికి ఫస్ట్ ర్యాంక్ తీసేశారు ఇందాక నేను చెప్పా. సో దానికి సురేష్ గారు కానీ దానికి వాళ్ళు నవీన్ అనేటువంటి వ్యక్తి ఎస్సీఆర్టీలో సాధారణ పరిపాలన అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా 2016 నుండి చేస్తారు. 2025లో ఆయన వ్యక్తిగత కారణాల తర్వాత రాజీనామా చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయనకి ఏంటంటే సార్ మెరిట్ ప్రతిపాదికన ఆయనకు జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుపునిచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదు. డిఎస్సి నోటిఫికేషన్ రూల్ ప్రకారం హాజరు కాకపోతే తదుపరి మెరిట్ విద్యార్థికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. నిర్ణీత విధానాల ప్రకారం ముందుగా శాఖకు సమాచారం ఇచ్చి సంబంధిత అధికారుల నుండి అనుమతి పొందాల్సిన పని అయితే ఉంటుంది. అయితే ఆయన ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అనుమతి పొందకుండా పరీక్షలకు హాజరయ్యారు ఆయన. సో అందువల్ల ఆయన పేరు తదుపరి ఎంపీ ప్రక్రియ రికార్డు నుండి తీసేయడం జరిగింది. తర్వాత ఆయన కోర్టుకు వెళ్ళారు. రిట్ పిటిషన్ నెంబర్ 2698/2025 ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 25 సెప్టెంబర్ 2025 మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు సార్. గ్రీవెన్స్ కు వచ్చింది. ఇది గ్రీవెన్స్ కు వచ్చినప్పుడు కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం దాని ప్రకారం అభ్యర్థి జోనల్ లెవెల్ కమిటీని ఆశ్రయించగా కమిటీ ఏం చేసింది, ఫిర్యాదును పరిశీలించి పరిష్కరించింది. అనంతరం ఆయన రాష్ట్ర స్థాయి అప్పీల్ మరియు తుది అప్పీల్ కూడా సమర్పించారు. అన్ని స్థాయిలో నిబంధనల ప్రకారం నీ ఫిర్యాదుల నిబంధనల ప్రకారం విచారించి పరిష్కరించబడ్డాయి.
సో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ఈయన చెప్తా ఉన్నారు, అక్టోబర్ లో వచ్చి కలిస్తే పాపం ఆయనకు జూన్ వరకు పట్టింది అంత పెద్ద లెటర్ రాయడానికి. మరి వారు అక్టోబర్ లో వచ్చి కలిశారట, ఈయనకి జూన్ వరకు అంత పెద్ద లెటర్ రాయడానికి టైం పట్టింది. విషయం ఏంటంటే సార్, అవుట్ ఆఫ్ ది టాపిక్ ఒక 30 సెకండ్స్ చెప్తా. మొన్న ఒక ప్రెస్ మీట్ లో మా నాన్న రాజశేఖర రెడ్డి ఎలా చనిపోయాడు, మా తాత రాజారెడ్డి ఎలా చనిపోయాడు, మా బాబాయ్ వివేకానంద రెడ్డి ఎలా చనిపోయాడు అని చెప్పేసి నారాసుర రక్త చరిత్రలా మా చేతిలో కత్తి పెట్టినట్టు మా మీద నెట్టడానికి ట్రై చేశాడు. పసుపులేటి సురేష్ గారు లాంటి వారు కావచ్చు, ఎవరు కూడా తర్వాత దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఈ రోజు సాక్ష్యాధారాలతో తండ్రి రాజశేఖర రెడ్డి ఎలా చనిపోయారు, తాత రాజారెడ్డి ఎలా చనిపోయారు, బాబాయ్ వివేకానంద రెడ్డి ఎలా చనిపోయారు అనేటటువంటి విషయాలన్నీ బయటకు వచ్చేటప్పటికి, ఒక్కొక్క సాక్ష్యాధారం బయటకు వచ్చేటప్పటికి, ఈయన హస్తమే బయటకు వచ్చేటప్పటికి ఇక చేసేది లేక టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ రోజు నారా లోకేష్ గారు అయితే టాపిక్ డైవర్ట్ అయిపోయింది. అందరూ అటు మళ్ళుతారనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ అవాస్తవాలన్నీ కూడా ఒక ట్వీట్ రూపంలో ఒక పుస్తకం రాశాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో నిజంగా నేను అడుగుతా ఉన్నాను రాజు గారు, ఒకవేళ నిజంగా వారికి డిఎస్సి వారికి కనుక ఇట్లా అన్యాయం జరిగినట్లయితే, ప్రతిపక్ష నేత అని చెప్పుకుంటున్నారు కదా, ట్విట్టర్లో ట్వీట్లు చేస్తా కూర్చోవాలా, బయటకు వచ్చి పోరాడాలా సార్? ట్విట్టర్లో ట్వీట్లు చేస్తా కూర్చుంటారా? అక్టోబర్లో వారు వచ్చి ఈయనకి కంప్లైంట్ చేస్తే ఈయన ట్విట్టర్లో కాలక్షేపం చేస్తా ఉంటారా?